శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అజ్ఞానావరణము అనాది కాలము నుండి చేయుచున్న అనంత కర్మల వలన కలుగు సంశయ రూపమైన అజ్ఞానము చేత కలుగుచున్నది. అజ్ఞానావరణము తొలగినప్పుడు పవిత్రమైన ఆత్మజ్ఞానం ఏర్పడునని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాం. అజ్ఞానము నశించిన ఆత్మలకు ఉపాధి ఏమాత్రమూ లేనందువలన ఆత్మలకు చెప్పబడిన బహుత్వము ఉపాధి వలన కలిగినది కాదు. తేషాం ఆదిత్యవత్ జ్ఞానం అని జ్ఞానమునకు ఆత్మలకు పృథక్త్వమును తెలుపుచూనే ఈ జ్ఞానమునకు ఆత్మస్వరూపముతో సంబంధము చెప్పబడినది. సూర్యుని దృష్టాంతముగా చూపుట వలన జ్ఞానమునకు జ్ఞాతకు ఉన్న సంబంధము కాంతికి కాంతిగల వాడికి ఉన్న సంబంధము వంటిదని తెలుపబడినది. అందువల్లనే జ్ఞానము సంసార బంధములో ఉన్నవానికి సంకుచితంగాను మోక్షదశను పొందినవానికి వికసించి ఉంటుంది. ఆత్మసాక్షాత్కారమును కోరువారు దాని యందు నిష్ట కలవారు, ఆత్మసాక్షాత్కారమే పరమని భావించువారు జ్ఞానము వలన పాపములను పోగొట్టుకుని ఆ పునరావృత్తి రూపమైన ఆత్మసాక్షాత్కారమును పొందుదురు. పైన పేర్కొన్నట్లు ఆత్మసాక్షాత్కారమున దృఢ నిశ్చయము కలవారు, ఆత్మసాక్షాత్కారమున మనస్సును లగ్నం చేసిన వారు, ఆత్మసాక్షాత్కారమునకై అభ్యాసము చేయువారు, ఆత్మసాక్షాత్కారమును పొందుట పరమావధి అని భావించువారు, ఇట్లు ఆత్మసాక్షాత్కారమునకై ప్రయత్నించువారు జ్ఞానము చేత సమస్త పాపములు నశించి పునరావృత్తిరహితమైన ఆత్మసాక్షాత్కారమును పొందుదురు. పునరావృత్తి అనగా పూర్వజన్మ కలుగని స్థితి లేక స్వస్వరూపమున ఉన్న ఆత్మయని అర్థము. ఆత్మ యొక్క యాథార్థ స్వరూపమును తెలుసుకున్న పండితులు విద్య వినయములతోనున్న బ్రాహ్మణుడు ఆవు, ఏనుగు, కుక్క మాంసమును వండుకొని తినువానియందు సమత్వమును దర్శింతురు. విద్య వినయములచే శోభించు బ్రాహ్మణుడు గోవు, ఏనుగు, కుక్క మాంసమును తినువాడు వీరి యొక్క ఆత్మలు విషమంగా కనిపిస్తున్నా ఆత్మస్వరూపము నెరిగిన పండితులకు ఆత్మజ్ఞానము ఒకే విధముగా ఉండును. కావున బ్రాహ్మణుడు మొదలైన వారి ఆత్మలయందు సమానత్వమునే చూచెదరు. ప్రకృతియే విషమముగా ఉండును, కానీ ఆత్మ విషమముగా ఉండదు. కావున జ్ఞానమున ఏకకారత్వము నుండుట వలన ఆత్మ ఒక్కటే అని తలచెదరు. ఆత్మతత్వము ప్రకృతి సంసర్గమనే దోషము లేనిది కావున సమము. అట్టి ఆత్మసామ్యమున తమ మనస్సును లగ్నము చేసిన వారు సాధనాదశయందు కూడా సంసారమును జయించుచున్నారు. పైన పేర్కొన్నట్లు సమస్త ఆత్మలను సమముగా భావించువారు అనుష్ఠాన దశయందే సంసారమును జయించిన వారగుచున్నారు. ప్రకృతి సంసర్గ దోషము లేనందువలన సమమైన ఆత్మయే బ్రహ్మ. అందువలన ఆత్మ సామ్యమున మనస్సును లగ్నము చేసిన వారు బ్రహ్మయందు మనోలగ్నము చేసిన వారే అగుదురు. బ్రాహ్మణు భవము పొందుటయే సంసార జయము. జ్ఞానము యొక్క ఏకాకారత వలన సమస్త ఆత్మలందు సమతను చూపువారు ముక్త పురుషులే. కర్మయోగికి ఆత్మలను సమానముగా చూచే జ్ఞాన విపాకము కలుగు రీతిని వివరించుచున్నారు. స్థిరమైన బుద్ధి కలిగి
మోహమును పొందక బ్రహ్మవేత్తయై బ్రహ్మానుభవమును పొందుచున్నవాడు ప్రియమైనది లభిస్తే సంతోషింపడు, అట్లే అప్రియము కలిగితే దుఃఖించడు. ఆత్మ ఆయా శరీరములందున్నప్పుడు ఆయా సమయములందు ప్రాచీన కర్మ వాసన వల్ల తనకు ప్రియము కలిగినప్పుడు సంతోషము, ఇష్టము కానిది అప్రియమైనది కలిగినప్పుడు బాధ కలుగును. అట్టి సుఖ దుఃఖాలకు అతీతమైన వాడు స్థిరబుద్ధి అనగా స్థిరమైన ఆత్మను మననము చేయువాడని భావము. అట్లే అతడు అసమ్మూఢుడు అనగా అస్థిరమైన శరీరమందు స్థిరమైన ఆత్మభావన లేకుండా ఉన్నవాడు. అట్టి స్థిరబుద్ధి అసమ్మూఢ స్వభావము కలిగి ఆచార్యుని వలన బ్రహ్మమును గురించి ఉపదేశమును పొంది ఆ బ్రహ్మభావనకై నిరంతరము అభ్యాసము చేయుచుండును. అందువలన తత్వవేత్తల వలన ఉపదేశమును పొంది ఆత్మస్వరూపమును తెలుసుకొని ఆత్మానుభవమునకై ప్రయత్నించుచు దేహాభిమానమును వదలి స్థిరమైన ఆత్మ సాక్షాత్కారానుభవమున ఉన్నవాడు అస్థిరమైనవి ప్రాకృతమైనవి అయిన ప్రియము అప్రియము కలిగినను హర్షోద్వేగమునకు లోను కాడు. మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి, రామానుజదాసి.